హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో ఈరోజు వీడియోలో రాజమండ్రి, వెస్ట్ గోదావరి అండ్ అలాగే కృష్ణా డిస్టిక్ నుంచి మీకు అప్డేట్స్ అయితే తీసుకొచ్చాను అనమాట. ఈ రోజు చెప్పబోయే అప్డేట్స్ అయితే చాలా మంచిగా యూస్ఫుల్ అయ్యే కంటెంట్ అండి. మీ అందరికి కూడా చాలా బాగా యూజ్ ఉంటుంది, ఓకేనా. అండ్ అలాగే ఈ అప్డేట్స్ మీతో షేర్ చేసే ముందు మీతో ఒక విషయం అయితే డిస్కస్ చేయాలన్నటువంటి కంటెంట్ ప్రైవేట్ జాబ్స్ అండ్ అలాగే మనకి గవర్నమెంట్ జాబ్స్ అనమాట. ప్రైవేట్ జాబ్స్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే అప్పుడే మనకి అప్డేట్ అనేది రావడం జరుగుతుంది. మనకి వేకెన్సీ తక్కువ ఉంటాయి అనమాట. సో నేను షేర్ చేసిన వెంటనే ఎవరైతే ఫస్ట్ వీడియో చూస్తారో వాళ్ళకి మాత్రమే యూజ్ ఉంటుంది. వాళ్ళ కాంటాక్ట్ అయితే వాళ్ళకి నచ్చితే వెళ్తారు, లేకపోతే లేదనమాట. సో మీరు 2 డేస్ 1 డే డిలే చేస్తారనుకోండి, వీడియో తర్వాత చూద్దాంలే, తర్వాత కాంటాక్ట్ అవుదాంలే అని అనుకున్నారనుకోండి, ఆ కంటెంట్ మీకు యూస్ఫుల్ అనేది అస్సలు ఉండదనమాట. మీకు కావాల్సినటువంటి అప్డేట్ వచ్చినా మీకు వేకెన్సీ ఉండదు. సో నా సైడ్ నుంచి ఒక సజెషన్ ఏంటంటే, వీడియో పెట్టిన వెంటనే అప్లోడ్ చేసిన వెంటనే చూస్తే మీకే కంటెంట్ యూజ్ ఉంటుంది. ఇప్పుడు కొత్త వాళ్ళకి అనుకోండి, వీడియో కొత్త వాళ్ళకి రీచ్ అయ్యేసరికి కొన్ని డేస్ పడుతుంది, మంత్స్ పడుతుంది, ఇయర్స్ కూడా పడుతుంది అనమాట. అలాంటి వాళ్ళకి మనం ఇంకేం చేయలేము. ఎందుకంటే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మన డైలీ అప్డేట్స్ పెడుతూనే ఉంటాం కాబట్టి వాళ్ళకి కావాల్సిన అప్డేట్ వచ్చే వరకు వాళ్ళు వెయిట్ చేయాల్సిందే. ఎవరైతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారో వాళ్ళైతే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కాబట్టి వీడియో వెంటనే చూస్తే కంటెంట్ మీకే యూజ్ ఉంటుంది. మీకు కావాల్సినటువంటి అప్డేట్స్ నుంచి జాబ్ అనేది ఈజీగా వస్తుందనమాట. ఓకేనా. ఇదేనండి నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అయితే. ఓకే. అండ్ నెక్స్ట్ మనం ఇంకా వీడియోలోకి ఎంటర్ అయినట్లయితే రాజమండ్రి అప్డేట్స్ చూద్దామండి. ఫస్ట్ అయితే మనకి ఇది కంప్యూటర్ ఆపరేటర్ అనమాట. కంప్యూటర్ ఆపరేటర్ కింద ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉంటారో క్వాలిఫికేషన్ వాళ్ళైతే ఎలిజిబిలిటీ ఉంది. మరి ఇది కంపెనీ ఏంటి అంటే ఎలిఫెంట్స్ టెక్నాలజీస్ వాళ్ళైతే కంప్యూటర్ ఆపరేటర్ కింద మీకు జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఓకేనా. అండ్ అలాగే మీకు ఈ కంప్యూటర్ ఆపరేటర్కి మీకు ఉండాల్సినటువంటి స్కిల్స్ ఏంటి అంటే ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్, టైపింగ్ స్పీడ్ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. మరి లొకేషన్ రాజమండ్రి అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ కింద ఇస్తానండి. మనకి ఈ రోజు అప్డేట్ రావడం జరిగింది కాబట్టి ఎవరైనా సరే కంప్యూటర్ ఆపరేటర్ కింద జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రం వెంటనే కాల్ చేసి డిలే చేయొద్దు, అసలు కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా. అండ్ అలాగే నెక్స్ట్ కంపెనీ మనకి వెంకటరంగ మెడికల్స్ లో మనకి సేల్స్ స్టాఫ్ కింద మనకి ఫీమేల్ కేటగిరీస్ ని హైర్ చేసుకుంటున్నారండి. మరి మీకు ఈ ఫీమేల్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే ఇంటర్ కానీ 10th కానీ చేసినా పర్లేదు. మీకు శాలరీ అనేది 10K ఉంటుంది అనమాట. లొకేషన్ ఇది ఎక్కడ అంటే ఏపీపీ మిల్ రోడ్ రాజమండ్రి అండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అని నేను కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను కాబట్టి మీరు హ్యాపీగా వెళ్ళి చెక్అవుట్ చేసి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయిపోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ కంపెనీ మనకి యశిక డాక్యుమెంటేషన్ వర్క్స్ అనేటువంటి వాళ్ళు మనకి ఆఫీస్ అసిస్టెంట్ రిసెప్షనిస్ట్ కింద మన రాజమండ్రి వాళ్ళని వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. మరి మీకు ఎలిజిబిలిటీ ఏమి ఉండాలంటే ఇంటర్ కానీ ఎనీ యూజీ కానీ ఎనీ డిగ్రీ కానీ ఉంటే సరిపోతుంది. బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదండి, ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు, ఎలిజిబిలిటీ అయితే ఉంది కాబట్టి అప్లై చేసుకోండి తప్పకుండా. అండ్ మీకు ఏజ్ ఎంత ఉండాలి అంటే 18 to 23 ఇయర్స్ మధ్యలో ఉండాలి. బోత్ మేల్ అయినా పర్లేదండి, ఫీమేల్ కేటగిరీస్ అయినా ఎలిజిబిలిటీ అయితే ఉంది కాబట్టి డెఫినెట్ గా అందరూ ఈ ఆపర్చునిటీని అయితే ఎవరు కూడా మిస్ అవ్వద్దు, అప్లై చేసుకోండి. అండ్ మీకు శాలరీ అయితే 10K నుంచి 12K వరకు ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే మీ యొక్క ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వాళ్ళనుకోండి, మీ యొక్క ఎక్స్పీరియన్స్ బేస్ చేసి శాలరీ ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది. ఓకేనా. మరి ఇది లొకేషన్ ఎక్కడంటే మోరంపూడి జంక్షన్ రాజమండ్రి అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ కింద ఇస్తాను. అండ్ నెక్స్ట్ కంపెనీ మనకి గుడ్ విల్ అసోసియేట్ అనేటువంటి కంపెనీలో మీ యొక్క జాబ్ రోల్ వచ్చి అసోసియేట్ అనమాట. ఈ అసోసియేట్ కింద ఎవరైనా సరే డిమార్ట్ లో కానీ ఇంకా పలానా కంపెనీస్ లో మీరు అసోసియేట్ గా కింద లేదా ఎగ్జిక్యూటివ్ కింద వర్క్ చేసినా కూడా వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. ఫ్లోర్ అసోసియేట్ కింద ఎలాగనమాట. బట్ మీకు ఎక్స్పీరియన్స్ 1 to 5 years ఉండాలన్నమాట. ఎవరో కామెంట్ చేశారు 2.5 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు డిమార్ట్ లో ఫ్లోర్ ఎగ్జిక్యూటివ్ ఏమైనా ఫ్లోర్ అసోసియేట్ కింద ఏమైనా జాబ్ ఉంటే చెప్పండి అని చెప్పేసి. సో వాళ్ళకైతే అసోసియేట్ కింద ఇది బాగానే యూజ్ ఉంటుంది. మీకు శాలరీ కూడా 20K నుంచి 30K వరకు వీళ్ళు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది లొకేషన్ ఎక్కడ కాదండి, రాజమండ్రిలోనే అనమాట. మీకు మేల్ అయినా పర్లేదు, ఫీమేల్ కేటగిరీస్ అయినా పర్లేదు, బోత్ ఎలిజిబిలిటీ అయితే ఉందన్నమాట. మీకు ఎలిజిబిలిటీ వచ్చేసి 10th కానీ ఇంటర్ కానీ ఎనీ డిగ్రీ కానీ చేసి ఉంటే సరిపోతుంది. ఎవరైతే నాకు కామెంట్ చేశారు 2.5 years డిమార్ట్ లో వర్క్ చేసే వాళ్ళకైతే ఈ జాబ్ అయితే బాగానే సెట్ అవుతుందని అనుకుంటున్నానండి. ఒకసారి ట్రై చేయండి. కాంటాక్ట్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను.
అండ్ నెక్స్ట్ కంపెనీ మనకి ఇది లొకేషన్ వచ్చేసి వెస్ట్ గోదావరి అనమాట. ఇక్కడతో మనకి రాజమండ్రి అప్డేట్స్ కంప్లీట్ అయ్యాయండి. ఇప్పుడు మనం వెస్ట్ గోదావరి చూసుకున్నట్లయితే ఏపీ క్యూఏ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు మిషన్ ఆపరేటర్ కింద ఎవరైతే ఐటీఐ డిప్లొమా చేసినటువంటి వాళ్ళని మేల్ కేటగిరీస్ ని వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. మీకు శాలరీ కూడా 18K ఇస్తున్నారండి. ఓకేనా, మరి మీకు ఎక్స్పీరియన్స్ 1 to 2 years ఉండాలి. అండ్ అలాగే వీళ్ళు ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే వీళ్ళు ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ప్రిఫర్ చేయడం జరుగుతుందండి. ఓకేనా, మీకు లొకేషన్ ఇది ఎక్కడ అంటే ఉండి రోడ్, నరసింహాపురం, కొవ్వాడ, భీమవరం లొకేషన్ అండి. మీకు ల్యాండ్ మార్క్ ఎక్కడ అంటే వచ్చేసి ల్యాండ్ మార్క్ వచ్చి నియర్ టు ఎంఆర్ఎఫ్ టైర్స్ అండ్ సర్వీసెస్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తానండి, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ అలాగే ఈ భీమవరం లొకేషన్ లో మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ లో కానీ ఎవరైనా సరే ఐటీఐ డిప్లొమా సైడ్ జాబ్ అదే ఆ యొక్క క్వాలిఫికేషన్ మీద జాబ్ అయినా సెర్చ్ చేస్తే వాళ్ళకి ఈ వీడియో అనేది తప్పకుండా షేర్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ కంపెనీ మనకి శ్రీ దుర్గా భవాని బుక్స్ అండ్ స్టేషనరీలో మీరు సేల్స్ స్టాఫ్ కింద వర్క్ చేయాల్సి ఉంటుంది. మీ జాబ్ రోల్ అయితే అదనమాట. ఓకేనా, అండ్ అలాగే మీకు ఎలిజిబిలిటీ ఏమి ఉండాలి అంటే కనుక 10th ఇంటర్ ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుందండి. మీకు ఎక్స్పీరియన్స్ 1 to 2 years ఉండాలన్నమాట. అండ్ అలాగే మనకి ఏజ్ వచ్చేసి 18 to 30 years మధ్యలో ఉండాలన్నమాట. మీకు బోత్ మేల్ అయినా పర్లేదు, అంటే ఫీమేల్ కేటగిరీస్ అయినా పర్లేదు, ఎలిజిబిలిటీ ఉందన్నమాట, బోత్ ఎలిజిబిలిటీ. అండ్ మీకు శాలరీ దగ్గరకు వచ్చి 12K అయితే మీకు శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు మీకు ఆఫ్టర్నూన్ లంచ్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఓకేనా, మీకు ఇది లొకేషన్ ఎక్కడంటే నియర్ ఫైర్ స్టేషన్ ఏలూరు లొకేషన్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను కాబట్టి ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఓకేనా, అండ్ నెక్స్ట్ కంపెనీ మనకి శ్రీ గాయత్రి టెక్నాలజీస్ వాళ్ళైతే సర్వీస్ టెక్నీషియన్ కింద వీళ్ళు ఎవరైతే 10th ఇంటర్ క్వాలిఫికేషన్ తో ఉంటారో సో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. జెండర్ ఓన్లీ మేల్ కేటగిరీస్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయినా పర్లేదు, అప్లై చేసుకోండి. అండ్ మరి మీకు శాలరీ ఎంత అంటే 10K నుంచి 15K వరకు ఉంటుంది అనమాట. లొకేషన్ ఇది ఫోర్త్ సెంటర్ ఏలూరు లొకేషన్ వెస్ట్ గోదావరి. మీకు ల్యాండ్ మార్క్ వచ్చి నియర్ గవర్నమెంట్ హాస్పిటల్ అండి. ఓకే, కాంటాక్ట్ డీటెయిల్స్ కింద ఇస్తాను. నెక్స్ట్ కంపెనీ చూస్తున్నట్లయితే మనకి సిరి ఎక్స్పోర్టర్స్ గ్రానైట్స్ కి సంబంధించి కంపెనీ అనమాట. మీకు జాబ్ లో వచ్చి ఆఫీస్ స్టాఫ్ కింద వీళ్ళైతే ఎనీ యూజీ డిగ్రీ చేసినటువంటి ఫీమేల్ కేటగిరీస్ ని హైర్ చేసుకుంటున్నారు. బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదండి, ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు, ఎలిజిబిలిటీ అయితే ఉందన్నమాట. అండ్ శాలరీ వచ్చేసి మీ యొక్క వర్క్ ని బేస్ చేసి వీళ్ళు మీకు శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మీకు కంపెనీయే మీకు ట్రావెల్ చేయడానికి, ఇన్ కేస్ మీరు నాన్ లోకల్ అనుకోండి, వాళ్ళు మీకు ట్రావెల్ చేయడానికి స్కూటీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది లొకేషన్ ఎక్కడ అంటే ఒంగోలు అండి. మీకు అడ్రస్ వచ్చి కర్నూలు రోడ్, షిర్డి సాయి నగర్ అనమాట, ఒంగోలు. కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. అండ్ నాన్ లోకల్ అని చెప్పాను కదండి, నాన్ లోకల్ అంటే ఇప్పుడు ఒంగోలుకి నియర్ గానే మనకి చిన్న చిన్న విలేజెస్ ఉంటాయి కదా, సో అలాంటి వాళ్ళకి మాత్రమే స్కూటీ అవైలబిలిటీ. నెక్స్ట్ కంపెనీ చూస్తున్నట్లయితే అమరా కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఇంటీరియర్ డిజైనర్ కింద వీళ్ళు జాబ్ ఇస్తున్నారండి. మరి ఎలిజిబిలిటీ మీకు ఏముండాలి అంటే కనుక డిప్లొమా ఇన్ ఇంటీరియర్ డిజైన్ అండ్ బిఎస్సి ఇంటీరియర్ డిజైన్ అండ్ డెకరేషన్, ఎంఎస్సి ఇంటీరియర్ డిజైన్. ఈ ఇంటీరియర్ డిజైన్ కి సంబంధించి ఏ క్వాలిఫికేషన్ అయినా పర్లేదు, మీరు అయితే ఎలిజిబిలిటీ ఉంది. మీకు శాలరీ 25K ఉంటుంది. అండ్ ఎక్స్పీరియన్స్ 2 to 3 years అయితే ఉండాలి ఈ ఫీల్డ్ కి సంబంధించి. మీ జెండర్ వచ్చేసి బోత్ మేల్ అయినా పర్లేదు అంటే ఫీమేల్ కేటగిరీస్ అయినా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. ఇది లొకేషన్ ఒంగోలు లొకేషన్. కాంటాక్ట్ డీటెయిల్స్ కింద ఇస్తాను. అండ్ నెక్స్ట్ కంపెనీ విజన్ ఎడ్యుకేషన్ లో టెలికాలర్ కింద ఫీమేల్ కేటగిరీస్ అండ్ అలాగే మేల్ కేటగిరీస్ కూడా వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. మీకు ఎలిజిబిలిటీ ఇంటర్ కానీ, ఐటీఐ కానీ, డిప్లొమా కానీ ఎనీ క్వాలిఫికేషన్ ఉన్నా పర్లేదు, బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ ని వీళ్ళు హైర్ చేసుకుంటున్నారండి. మీకు శాలరీ 10K నుంచి 15K వరకు ఉంటుంది. అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, మీ యొక్క ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుంటే మీకు శాలరీ అనేది ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది. ఓకేనా, అండ్ ఇది లొకేషన్ ఎక్కడ అంటే నియర్ సిటీకే హోటల్ ఒంగోలు అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, చెక్అవుట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ మనకి జాబ్ వచ్చి సెక్యూరిటీ గార్డ్స్ కింద మనకి సిమెంట్ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డ్స్ అయితే కావాలి అని చెప్పి మెన్షన్ చేశారు. మీకు ఎలిజిబిలిటీ
ఇంటర్ గానీ, 10థ్ గానీ, ఎనీ యూజీ గానీ, ఎనీ డిగ్రీ గానీ ఉండాలి. బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదండి, ఎక్స్‌పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు. అప్లై చేసుకోవచ్చు. దీనికైతే ఏజ్ లిమిట్ ఉంది. 20-45 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఓన్లీ మేల్ కేటగిరీస్ మాత్రమే. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీకు శాలరీ అనేది 15,000 నుంచి 23,000 వరకు ఉంటుంది. దాంతో పాటు ఏసీ ఉంటుంది, పీఎఫ్ ఉంటుంది, ఫ్రీ రూము అండ్ అలాగే ఫ్రీ ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా. ఇది లొకేషన్ ఎక్కడ అంటే వైఎస్ఆర్ సర్కిల్, జగ్గయ్యపేట, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అని నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసినట్లయితే మనకి ఎస్ఎస్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు సైట్ ఇంజనీర్ కింద డిప్లొమా, బీటెక్ సివిల్ ఇంజనీరింగ్, బీఈ సివిల్ ఇంజనీరింగ్, ఎంఈ సివిల్ ఇంజనీరింగ్ చేసినటువంటి ఈ క్వాలిఫికేషన్ వాళ్ళని మేల్ కేటగిరీస్ ని హైర్ చేసుకుంటున్నారు. మీకు ఎక్స్పీరియన్స్ 1 to 2 years ఉండాలి. శాలరీ మీకు 20,000 ఉంటుంది, 20,000. లొకేషన్ హనుమాన్ జంక్షన్, కృష్ణా డిస్ట్రిక్ట్. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను కాబట్టి ఒకసారి చెక్అవుట్ చేసేయండి. ఓకేనా. అండ్ అలాగే మనకి నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే జాగృతి అకాడమీ వాళ్ళు అయితే మనకి పర్సనల్ సెక్రటరీ అండ్ అలాగే టీచర్స్ కింద వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు అనమాట. ఈ పర్సనల్ సెక్రటరీకి సంబంధించి మీ క్వాలిఫికేషన్ 10th, ఇంటర్, ఎనీ డిగ్రీ, ఎనీ యూజీ ఉంటే సరిపోతుంది. ఈ పర్సనల్ సెక్రటరీకి రోల్కి మాత్రమే ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది, ఫీమేల్ కేటగిరీస్. ఓకేనా. మీకు శాలరీ 15,000 నుంచి 25,000 వరకు ఉంటుంది. లొకేషన్ గన్నవరం, కృష్ణా డిస్ట్రిక్ట్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ అలాగే టీచర్స్ అని చెప్పాను కదండి, టీచర్స్ అయితే ఓన్లీ మేల్ కేటగిరీస్ అనమాట. మీకు 2 to 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి టీచింగ్ ఫీల్డ్ కి సంబంధించి. ఓకే. సేమ్ లొకేషన్. ఓకే. అండ్ అలాగే లాస్ట్ అప్డేట్ అండి, ఇది మనకి విజయవాడ లొకేషన్ అనమాట. ఇమ్మాడి సిల్వర్ జ్యువెలరీ అనేటువంటి ఈ షోరూమ్ నుంచి మనకి సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా మీకు వాకింగ్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. మీకు ఇది లొకేషన్ ఎక్కడ అంటే విజయవాడ లొకేషన్ అండి. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి మీకు గ్రౌండ్ ఫ్లోర్, ఫ్లాట్ నెంబర్ 40, పీవీఆర్ బిల్డింగ్, ది గోల్డ్ ఓయాసిస్ మాల్ అండ్ 1-155 ఎంజీ రోడ్, లబ్బిపేట్, విజయవాడ అనమాట లొకేషన్ వచ్చి. ఓకేనా. మీకు టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 11:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకునండి. ఇంటర్వ్యూ డేట్ నేను కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఓకేనా. సో ఈ రోజుకి అప్డేట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయండి. సో మీ అందరికీ కూడా ఈ రోజు చెప్పినటువంటి జాబ్ అప్డేట్స్ చాలా మందికి యూస్ఫుల్ ఉంటుందని అనుకుంటున్నాను. సో ఎవరు కూడా వీడియో మధ్యలో స్కిప్ చేయకండి. దయచేసి వీడియో ఫుల్ గా వాచ్ చేసి లాస్ట్ లో ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.